తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య లొల్లి ముదిరింది. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే రేవంత్ సర్కార్ ఆమోదించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాలకుర్తిలో 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ పీక్స్ కి చేరింది. పాలకుర్తి చౌరస్తాలో రోజుకో టెన్షన్ నెలకొంటోంది. సోమవారం కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుగా ఆ విగ్రహ ఏర్పాటును అడ్డుకొని తీరుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రెండు రోజులుగా పాలకుర్తిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆదివారం ఉదయం నుంచి పాలకుర్తి టౌన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన సెంట్రింగ్ ని కూల్చేశారు. గులాబీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కొత్త విగ్రహంపై గొడవ కొనసాగుతుండగానే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయటం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని అవమానించారని ఫైర్ అయ్యారు. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా. పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఉన్న విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నారాయన. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్నిచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. సోమవారం విగ్రహ ఏర్పాటు సందర్భంగా గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.